సొరంగా ఉంది ఇప్పుడు ఈ నీళ్లకు దాన్ని మల్లె ప్రాజెక్ట్ అని పెట్టాలి దాంట్లో నవ్వుతావు కాంగ్రెస్ నుంచి తీర్మానం సస్పెన్షన్ అని ఏంది ఎట్లా తీర్మానం సస్పెండ్ చేసేసి అయిందా షోకాజ్ నోటీస్ ఇచ్చినప్పుడు సమాధానం చెప్పలేగా కథం వానికి ఇచ్చగానే అప్పుడు 5-6 తారీఖు ఏమో ఈ నెల ఆ వరంగల్ సభ అయిపోయిన 2-3 రోజులకే ఇచ్చారు ఇచ్చింది మరి అప్పుడు షోకాజ్ నోటీస్ ఇస్తే ఉచ్చదాగాలో అన్నారు చూసావు అవునవును అప్పుడు ఇచ్చారు మరి ఇంక ఇచ్చగా 12 తారీఖు వరకు ఏదైనా ఒకటి చెప్పాలి పార్టీలో జర క్రమశిక్షణ ఉండాలి అవును ఓ పద్ధతి కూర్చొని నడుస్తుంది అని చెప్పి అది ఇచ్చారు అవును 12 తారీఖు వరకు ఏదైనా ఒకటి చెప్పాలా అన్నారు మరి అంటే చెప్పలేదు సమానం చెప్పిండు సప్పుడు నాకు కూడా అడిచే షోకాజ్ నోటీస్ నేను భయపడుతున్నా అని లైవ్ పెట్టుకున్నాయా గోర్జం అంటారు దీన్ని అల్పము గోర్జము మస్తి ఏం చూసుకొని ఇష్టపడ్డాడు రాహుల్ గాంధీ జాడి తంత నీళ్లు 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 సొరంగా ఉంది ఇప్పుడు ఈ నీళ్లకు తీయాలి అక్కడ నకలగండి ప్రాజెక్టు అటు ఏంది నాగార్జున సాగర్ అటు అవుతుంది కానీ శ్రీశైలం కాయ అవుతుంది కానీ ఇప్పుడు హైదరాబాద్ లో తీయాలి సొరంగం నవ్వుతప్లా సొరంగము మరి హైదరాబాద్ కి వెళ్ళి ఇట్లా పులాయపు వెళ్ళి అటు ఆడంగా అది ఏంది దాన్ని ఏమంటారు బుధానికి పోతే ఆడంగా వస్తుంది అది అవతలంగా అవునా మూసి మూసి దానికి అడిగి జర మంచిగా క్లియర్ గా చేసి అన్నం చేస్తాడు ఈ నీళ్లకు మల్లన్న గారి నీళ్లకు దాన్ని మల్లె ప్రాజెక్ట్ అని పెట్టాలి దాంట్లో మల్లె ప్రాజెక్ట్ నవ్వుతావు లేదు అది ఆలోచన ప్రాజెక్ట్ అనాలి ఆ నీళ్లకు ఎందుకు రాహుల్ గాంధీ జాడిస్తే మరి మామూలుగా కాలే నీళ్లు ఆ నీళ్లు పోవాలంటే కొత్త స్వరంగం కావాలి దీనికి ఒక పెద్ద పోరాటం జరగాలి మా రాహుల్ ఇప్పుడు వెనకంగా ఉన్న వాళ్ళు చేయాలి ఈ పోరాటం చేస్తారంట మేము రాహుల్ గాంధీ మా బీసీల కోసం కొట్లాడుతున్నా మా దీన్దార్ పటేల్ ని నువ్వు ఎట్లా జాడిస్తాంటావు జాడిస్తాంటే ఇప్పుడు నీళ్ళు అయినాయి ఈ నీళ్లకు ఇట్లా బదార్ల పొంచి పోతానో ఊర్ల పొంచి జిల్లాల పొంచి పోతే బాగుండదు దీనికి సపరేట్ గా ఒక సొరంగం తీయాలని ఇప్పుడు వెనకంగా ఉన్న బ్యాచ్ పోరాటం చేయాలి ఇది ఒరిజినల్ ఉద్యమం.